హాయ్ చిల్డ్రన్, మరొక క్లాస్తో మీ ముందుకు వస్తూ ఉన్నాను. మరొక బేసిక్ టాపిక్స్ మనం చూసినట్టయితే నెంబర్ సిస్టంలో నెంబర్స్, టైప్ ఆఫ్ నెంబర్స్, యాక్చువల్గా సెపరేట్ గ్రూప్స్ ఆఫ్ మనం నెంబర్స్ని చూస్తే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ గ్రూప్స్ కింద మనం చూస్తాం. అలాగే ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ చూస్తాం. అలాగే నెంబర్స్కి ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్ని చూస్తాం. ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, మల్టిపుల్స్లో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి అన్నది ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం కనుక న్యాచురల్ నెంబర్స్ని తీసుకుంటే 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఈ నెంబర్స్లో ఏ నెంబర్స్ అయితే 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందో ఆ నెంబర్స్ని మనం ఈవెన్ నెంబర్స్ అని చెప్పచ్చు. ఒకవేళ 2ని కనుక 2తో డివైడ్ చేస్తే 2 1s are 2, రిమైండర్ 0. 4ని కనుక 2తో డివైడ్ చేస్తే 2 2s are 4, రిమైండర్ 0. అలాగే 6ని తీసుకున్నప్పుడు 2 3s are 6, ఇది కూడా 0 వస్తుంది. కాబట్టి 2, 4, 6, 8 అండ్ సో ఆన్. వీటిని మనం ఏం చెప్పొచ్చు అంటే ఈవెన్ నెంబర్స్, తెలుగులో సరి సంఖ్యలు అంటారు. అలాగే మిగిలిన నెంబర్స్ని కనుక మనం 2తో డివైడ్ చేస్తే 2 0s are 0, 1 రిమైండర్. 3ని తీసుకుంటే 2 1s are 2, 1 రిమైండర్. అలాగే 5 తీసుకుంటే 2 2s are 4, 1 రిమైండర్. ఇఫ్ we divide any number by 2, the remainder will be 1. 1 కనుక శేషం వస్తే ఆ నెంబర్స్ని ఆడ్ నెంబర్స్ అంటారు. అంటే 1, 3, 5 అండ్ సో ఆన్. ఈ నెంబర్స్ని మనం ఆడ్ నెంబర్స్ అని చెప్పొచ్చు, తెలుగులో బేసి సంఖ్యలు అంటారు. అయితే మొదట మనం నేర్చుకునేటప్పుడు 1, 2, 3, 4 నెంబర్స్ అన్నిటినీ 2 గ్రూప్స్ కింద మనం చేయగలం. ఒకటి 1, 3, 5 ఒక నెంబర్ వదిలిన నెంబర్ చెప్తూ, మరి ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ అని చెప్తాం. అలాగే మిగిలిన నెంబర్స్ 2, 4, 6, 8 వీటన్నిటిని కూడా ఈవెన్ నెంబర్స్ అని చెప్తాం. నెంబర్స్ని గ్రూప్ చేయడంలో ఫస్ట్ మనం ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ కూడా మనం ప్రతిసారి కూడా ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రెండవదిగా మనం చూస్తే ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. ఈ ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ చెప్పేటప్పుడు మరి వాటి యొక్క ఫ్యాక్టర్స్ గురించి మనం చూస్తాం. అవి 4 ఎట్ ఎ టైం చెప్తాను. ఫ్యాక్టర్స్, అలాగే మల్టిపుల్స్, ప్రైమ్ నెంబర్స్, అలాగే కాంపోజిట్ నెంబర్స్. మనకి ప్రైమ్ నెంబరా, కాంపోజిట్ నెంబర్ అని చెప్పడానికి మనం ఫ్యాక్టర్స్ని తీసుకుంటాం. ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బట్టి మనం అది ప్రైమ్ నెంబరో కాంపోజిట్ నెంబరో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఇది ఎందుకో మీకు తర్వాత చెప్తాను. అయితే ముందు 1 గురించి మాట్లాడాలని చెప్పాను. రెండవదిగా మనం తీసుకుంటే 2 గ్రూపుల కింద మనం చేయొచ్చు నెంబర్స్ని. 2 తీసుకుంటే దీనికి ఫ్యాక్టర్స్ ఎలా ఫామ్ చేస్తాము, మనం 2 వచ్చేటట్టుగా ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ రాయగలిగితే 1 ఈజ్ డివిజిబుల్ బై 2, 2 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 2. 2 ఈజ్ డివిజిబుల్ బై 1 అండ్ ఆల్సో 2 ఈజ్ డివిజిబుల్ బై 2. అలాగే 3 తీసుకుంటే 1 into 3, we can write the product of 2 numbers only 1 into 3. But for 4, 1 into 4, 2 into 2. ఇక్కడ ఫ్యాక్టర్స్ కనుక మనం చూస్తే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 1కి 1, 2 ఉంటాయి, 3కి 1, 3 ఉంటుంది, 4కి మాత్రం 1, 2, 4. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 3 నెంబర్స్ తీసుకున్నాను. 2 తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చి 2, అంటే 1 and 2. అలాగే ఫర్ 3 ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆల్సో 1 and 3, 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. 4కి తీసుకుంటే 1, 2, 4 ఈ 3 ఫ్యాక్టర్సే. ఈ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ చూస్తే 3 వచ్చాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఇప్పుడు ప్రైమ్ నెంబర్కి డెఫినేషన్ ఏంటనంటే, if a number has 2 factors, then the number is called prime number. Again, if a number has
1 and itself as factors is called prime number. ప్రైమ్ నెంబర్స్ మనం 1 ఫ్యాక్టర్ అవుతుంది, మళ్ళా అదే నెంబర్ ఫ్యాక్టర్ అవుతుంది. 1 అండ్ ఇట్ సెల్ఫ్ మీన్స్ ఏ నెంబర్ అయితే ఉందో అదే నెంబర్. ఇక్కడ ఫ్యాక్టర్స్ రాశాను చూడండి, 1, 2. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని? 2. అలాగే 3కి మనం చూసినట్టయితే 1 into 3. అగైన్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే 1, 3. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కౌంట్ చేస్తే 2 ఉన్నాయి. 4కి చూస్తే 1, 4 కాకుండా 2 కూడా ఫ్యాక్టర్ ఉంది. కాబట్టి ఇక్కడ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలాగూ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంట. ఇప్పుడు మనం గ్రూప్ చేసేటప్పుడు మనం టేబుల్స్ మనం చూస్తే కనుక ఫ్యాక్టర్స్ చెప్పాల్సి వస్తే మనం టేబుల్స్లో ఏ టేబుల్లో ఆ నెంబర్ వస్తుంది అన్నది చూస్తే సరిపోతుంది. ఆ ఫ్యాక్టర్స్ని ఎలా రాయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. యాక్చువల్గా 2కి మనం చూస్తే 1 into 2 అని రాయగలం. ఫ్యాక్టర్స్ ఏంటనంటే 1, 2. 3కి చూసినప్పుడు 1 into 3 అని రాయగలం, 1, 3. 4కి చూసినప్పుడు 1 into 4 మాత్రమే కాకుండా 2 2s are 4, అనగా 4 2 టేబుల్లో ఉంటుంది, 1 టేబుల్లో ఉంటుంది. అలాగే 4 1s are అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ మనం 2 1 టైమే రాస్తాం కాబట్టి 2 2s are 1 4 4 1s ఏదైనా ఒకటే కాబట్టి 1 2 4 there are 3 factors for 4. అలాగే 5కి తీసుకున్నా కూడా 1 into 5, 1, 5. 6కి తీసుకుంటే 1 into 6, 2 into 3. 1 6 is 6, 2 3s are 6. అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ 1 2 3 6. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇవి 2 ఉన్నాయి, ఇవి 3 ఉన్నాయి, ఇవి 2 ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఏ నెంబర్స్ హ్యావ్ 1 and itself as factors is called a prime number. 5కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 1, 5, 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 5 కూడా ప్రైమ్ నెంబరే. 6కి తీసుకుంటే 1 2 3 6 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్. ఇలాగూ ప్రతి నెంబర్కి కూడా వరుసగా వేసుకుంటూ వెళ్తే మరి అదొక హెరటోసినిస్ సీవ్ అనేది మనం ఉపయోగిస్తాము. 2 3 5 7 11 13 17 19 ఇలాగూ ఈ నెంబర్స్ కనుక మనకు చూస్తే 1 and itself ఏ నెంబర్ తీసుకుంటే ఆ నెంబరు 1 and itself యాజ్ ద ఫ్యాక్టర్స్. అవి కాకుండా ఇంక వేరే ఫ్యాక్టర్స్ ఉండవు కాబట్టి వీటిని ప్రైమ్ నెంబర్స్ అంటాము. అవి కాకుండా మిగిలిన నెంబర్స్ మధ్యలో 4 ఒకటి ఉంది, 6 ఉంది, 8 9 10 మధ్యలో 12, అలాగే 14 15 16 18 ఈ నెంబర్స్ కనుక మనం చూస్తే దే హ్యావ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి 3 కావచ్చు, 4 కావచ్చు, ఎన్నైనా కావచ్చు. బట్ దే హ్యావ్ మోర్ దెన్ 2 అలాగున్నప్పుడు 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే కనుక వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. మళ్ళా ఫ్యాక్టర్స్ కోసం మనం మాట్లాడినప్పుడు ఒక నెంబర్ని ఏ టేబుల్లో ఉందో మనం అంతా రాసిన తర్వాత దాని ఫ్యాక్టర్ చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6కి మళ్ళీ రాస్తున్నాను, 1 into 6 2 into 3. సో ఫ్యాక్టర్స్ ఆర్ 1 2 3 6. ఇఫ్ యూ టేక్ 10, 1 into 10 2 into 5. 10 మనకి 1 టేబుల్లోను 2 టేబుల్లోనూ వస్తూ ఉంది. వీటికి రివర్స్ చూసుకుంటే 5 టేబుల్లో ఉంటుంది, 10 టేబుల్లో ఉంటుంది. ఒకసారి రాస్తే సరిపోతుంది. కాబట్టి ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 2 5 and 10. అలాగే 12కు తీసుకుంటే 1 into 12 2 into 6 3 into 4. మనకి 1 టేబుల్లో 2 టేబుల్లో 3 టేబుల్లో మళ్ళీ 4 టేబుల్లో 6 టేబుల్లో 12 టేబుల్లో ఈ 12 అనేది ఉంటుంది. కాబట్టి ఫ్యాక్టర్స్ చెప్పేటప్పుడు 1 2 3 4 6 and 12. 1 2 3 4 5 6 12 హ్యాస్ 6 ఫ్యాక్టర్స్. కాబట్టి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆ నెంబరు ఏ టేబుల్లో వస్తుంది అన్నది మనం తెలుసుకోగలిగితే ఆ ఫ్యాక్టర్స్ ఏమిటన్నది మనం రాయగలుగుతాం. ఇది ఒక మెథడ్. అలాగే ఫ్యాక్టర్స్ని మనం తెలుసుకున్న తర్వాత 2 నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి చెప్పాల్సి వస్తుంది. అలాగే ఇక్కడే మీకు మల్టిపుల్స్ గురించి కూడా చెప్తాను.
మల్టిపుల్స్ చాలా ఈజీ. మనం మల్టిపుల్స్ ఆఫ్ 2 చెప్పాల్సి వస్తే ఈవెన్ నెంబర్స్ అన్నీ చెప్పాడమే. అంటే 2 టేబుల్లో ఉండేవి 2 1s are 2, 2 2s are 2 3s are 2 4s are 2 5s are ఇలాగా ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ మనం వేసుకోవచ్చు. దట్ ఈజ్ లేకపోతే దే ఆర్ 2 4 2 3s are 6 2 4s are 8 10 ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 2. అలాగే మల్టిపుల్స్ ఆఫ్ 3 చెప్పాల్సి వస్తే 3 టేబుల్ 3 3 2s are 6 3 3s are 9 3 4s are 12 3 5s are 15 అలా మల్టిపుల్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏ నెంబర్కి అయితే మనం మల్టిపుల్స్ చెప్పాలో ఆ టేబులే మనం ఉపయోగిస్తాం. ఇలాగూ మనకి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం తెలుస్తుంది, మల్టిపుల్స్ మనకు ఫైండ్ అవుట్ చేయడం తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ ఫ్యాక్టర్స్ నుంచి మల్టిపుల్స్ నుంచి యాక్చువల్గా దీనికి కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి. అంటే ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ కోసం చెప్పాల్సి వస్తే మనకి హయ్యెస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ నెంబర్. ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ చెప్పేటప్పుడు హయ్యెస్ట్ ఫ్యాక్టర్ ఏంటనంటే ఏ నెంబర్ అయితే మనకు ఫ్యాక్టర్స్ చెప్తున్నామో అది హయ్యెస్ట్ ఫ్యాక్టర్. అలాగే లీస్ట్ ఫ్యాక్టర్ ఏంటనంటే 1. మనం గమనించినప్పుడు మల్టిపుల్స్ చెప్తే లీస్ట్ మల్టిపుల్ ఈజ్ ఇట్ సెల్ఫ్. అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3 చెప్తే ఫస్ట్ మల్టిపుల్ 3 అవుతుంది. అదే ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 చెప్తే స్మాలెస్ట్ ఫ్యాక్టర్ వచ్చి 1, అలాగే హయ్యెస్ట్ ఫ్యాక్టర్ వచ్చి 6. ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 హయ్యెస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ 6. అలాగే మనం ఏదైనా సరే చెప్పేటప్పుడు ఫ్యాక్టర్స్లో హయ్యెస్ట్ ఫ్యాక్టర్ చెప్పగలం, మల్టిపుల్స్లో లీస్ట్ మల్టిపుల్ మాత్రమే చెప్పగలం, హయ్యెస్ట్ మల్టిపుల్ చెప్పలేం. ఎందుకనంటే ఆ టేబుల్ ఎంతవరకు వేయగలమని అంటే ఇన్ఫినిటీ వరకు వేయగలం. ఇన్ఫినిటీ వరకు వేయగలిగినటువంటి ఆ నెంబర్స్ని హయ్యెస్ట్ మల్టిపుల్ ఏంటి అని చెప్పాలంటే మనం చెప్పలేం, కానీ లీస్ట్ మల్టిపుల్ మాత్రం మనం చెప్పగలం. కాబట్టి మల్టిపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ మల్టిపుల్ మాత్రమే చెప్తాం, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఫ్యాక్టర్స్లో హయ్యెస్ట్ ఫ్యాక్టర్ చెప్పగలం కనుక హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనం 2 నెంబర్స్ చెప్పగలుగుతాం. ఇప్పుడు నేను అది మీకు తెలియచేస్తాను. ఈ హెచ్సిఎఫ్ కట్టడం ఒక 3 మెథడ్స్ ఉంది, ఎల్సిఎం కట్టడం కూడా ఒక 3 మెథడ్స్ ఉంది. ఫస్ట్ హెచ్సిఎఫ్ కోసం సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా ఆ 3 మెథడ్స్ చెప్తాను. ఫస్ట్ మెథడ్ వచ్చి మనం ఇప్పుడు 6 లేదా 10 18 ఇవి రెండు తీసుకుంటే కనుక ఆల్రెడీ మనకు తెలుసు ఫ్యాక్టర్స్ 10కి 1 × 10 2 × 5 అని. అదే 18 తీసుకుంటే 1 × 18 2 × 9 3 × 6. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 మనం చూస్తే 1 2 5 10. అదే ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 చూస్తే 1 2 3 6 అలాగే 9 and 18. ఈ రెండింటిలో కామన్ ఫ్యాక్టర్ మనం ముందు సర్కిల్ చేసుకుంటే 2 రెండింటికి కామన్గా ఉంది. అయితే హయ్యెస్ట్ ఫ్యాక్టర్ 1 కూడా కామన్గా ఉంది. 1 2లో ముందు కామన్ ఫ్యాక్టర్స్ చూస్తే కామన్ ఫ్యాక్టర్స్ 1 2, అందులో హయ్యెస్ట్ ఏంటనంటే 2. కాబట్టి హయ్యెస్ట్ అనకుండా దాన్నే మనం హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని హెచ్సిఎఫ్ అంటాము. హెచ్సిఎఫ్ ఎంత అంటే 2 అని చెప్తాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. సెకండ్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్టయితే 25 40 తీసుకుందాం. 25 can be written as 1 × 25 5 × 5. అదే 40 తీసుకుంటే 1 × 40 2 × 20 4 × 10 మళ్ళీ 5 × 8. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటి 1 5 25. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటి 1 2 4 5 8 10 20 and 40. ఇందులో కూడా కామన్ ఫ్యాక్టర్స్ 1 5 రెండు ఉన్నాయి. కామన్ ఫ్యాక్టర్స్ ముందు తీసుకుంటాం 1 5. అందులో హయ్యెస్ట్ మనం ఏం చెప్తాం అంటే హెచ్సిఎఫ్ ఈజ్ 5 అని చెప్తాం. ఇది ఒక మెథడ్ అయింది. సెకండ్ మెథడ్ మనం చూద్దాం. సెకండ్ మెథడ్ వచ్చి
ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇందాక మీకు ఒక విషయాన్ని నేను చెప్పలేదు, ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఈ 6ని 2 into 3 అని రాస్తే ఫ్యాక్టరైజేషన్ అంటాం. అలాగే 12 ఉందంటే 2 into 6 అని రాసినా కూడా దీన్ని కూడా ఫ్యాక్టరైజేషన్ అంటాం. కానీ దీనికి తేడా ఏంటనంటే ఇన్ 12 దేర్ ఈజ్ ఎ కాంపోజిట్ నెంబర్ 6, బట్ ఇన్ 6 దేర్ ఆర్ prime numbers, both are prime numbers 2 and 3. We can't write them into malla groups, into product of primes. ఇక్కడ మాత్రం 6 can be written as 2 into 3. This is called prime factorization. అంటే prime factorization లో మనకి అన్ని ప్రైమ్ నెంబర్సే ఉండాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో అన్ని ప్రైమ్ నెంబర్సే ఉండాలి. 6కి 2 into 3 అని రాస్తే అది ప్రైమ్ నెంబరే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషనే. కాబట్టి 2 నెంబర్స్కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చెప్పి అందులో కామన్ ఫ్యాక్టరైజేషన్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో అవి తీసుకుంటాం. అయితే అలా 10కి 12కి చూద్దాం. 10 we can write 10 can be written as 2 into 5. 12 తీసుకుంటే ఇందాక చెప్పినట్టుగా 2 into 3. 2 2s are 4, 4 3s are 12. 2 is in both of. కాబట్టి మనం 2ని తీసుకున్నప్పుడు హెచ్సిఎఫ్ రాసేటప్పుడు 2 ఒక్కటే కామన్ ఉంది కాబట్టి దాన్ని 2 అని చెప్తాం. అలాగే 12కి 18కి తీసుకుంటే 12 and 18 తీసుకుంటే 12 ఈక్వల్స్ టు 2 into 3. 18 తీసుకుంటే 2 into 3 కామన్గా 3 ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ మనం ఏం చెప్పచ్చు అంటే 3 అని చెప్పచ్చు. ఇలాగూ మనం మరి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి హెచ్సిఎఫ్ అనేది మనం చెప్తాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో కామన్గా ఉండే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటో మనం తీసుకుంటాం, అదే హెచ్సిఎఫ్ అవుతుంది. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, సెకండ్ మెథడ్. ఇప్పుడు థర్డ్ మెథడ్ తీసుకుంటే డివిజన్ మెథడ్ అని మనం చెప్తాము. టెన్కి 15కి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే బిగ్గెస్ట్ నెంబర్ ఫస్ట్ తీసుకుని దాన్ని స్మాలెస్ట్ నెంబర్తో డివైడ్ చేయాలి. ఇన్ 15 హౌ మెనీ టెన్స్ అంటే దెర్ ఆర్ 110. సో 10 1s are 10. ఇక్కడ మనకు ఒక రిమైండర్ వస్తుంది, దీన్ని ఫస్ట్ రిమైండర్ అంటాము. ఇది ఫస్ట్ డివైజర్. ఫస్ట్ డివైజర్ని మళ్ళా ఫస్ట్ రిమైండర్తో డివిజన్ చేయాలి. ఫస్ట్ డివైజర్ని ఫస్ట్ రిమైండర్తో డివైడ్ చేస్తే ఎన్ని టైమ్స్ పోతుందనంటే 5 2s are 10. ఇక్కడ రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చే వరకు ఈ డివిజన్ కంటిన్యూ చేయాలి. ప్రతిసారి కూడా ఒకటే ప్రాసెస్, ఫస్ట్ రిమైండర్ మళ్ళీ ఫస్ట్ డివైజర్. ఇది సెకండ్ రిమైండర్. ఒకవేళ ఇక్కడ ఏదైనా నెంబర్ వస్తే మళ్ళీ మనం సెకండ్ డివైజర్ మనం డివిజన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ రిమైండర్ 0 వచ్చినప్పుడు ఏదైతే ఫైనల్గా డివైజర్ ఉందో ఆ డివైజరే హెచ్సిఎఫ్ అంటాము. కాబట్టి దీనికి హెచ్సిఎఫ్ ఎంత అంటే 5. అలాగే మనం కనుక ఇంకో 2 నెంబర్స్ని తీసుకుని చేద్దాము. 30 and 48 చూద్దాం. 30 and 48. ఫస్ట్ బిగ్గెస్ట్ నెంబర్ 48ని ఫస్ట్ డివైజర్ 30 తీసుకోవాలి. 30 1s are 30. రిమైండర్ మళ్ళీ ఎంత వచ్చిందంటే 18 వచ్చింది. ఇది ఫస్ట్ రిమైండర్. మళ్ళీ ఫస్ట్ డివైజర్ని తీసుకుని మనం డివిజన్ చేస్తే ఇన్ 30 దేర్ ఆర్ ఓన్లీ 118. 18 1s are 18. మళ్ళీ సెకండ్ రిమైండర్ వచ్చింది, సెకండ్ డివైజర్ని తీసుకోవాలి. 12 1s are 12. మళ్ళీ థర్డ్ రిమైండర్ వచ్చింది, థర్డ్ డివైజర్ తీసుకోవాలి. చూడండి, ఈ రిమైండర్ డివైజర్ అయింది కదా, థర్డ్ డివైజర్ మళ్ళీ ఇక్కడ రాసుకుంటే ఇన్ 12 దేర్ ఆర్ 2 6s. 6 2s are 12. రిమైండర్ 0 వచ్చేసింది.
రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఫైనల్ డివైజర్ ఏంటి 6 కాబట్టి దీనికి హెచ్సిఎఫ్ ఎంత అంటే 6. హెచ్సిఎఫ్ ఆఫ్ 30 and 48 ఈజ్ 6. ఒకవేళ 3 నెంబర్స్కి కనుక హెచ్సిఎఫ్ చెప్పాల్సి వస్తే మనం ఎప్పుడైతే ఫైనల్గా ఒక హెచ్సిఎఫ్ వచ్చేసిందో 2 నెంబర్స్కి, ఈ నెంబర్కి థర్డ్ నెంబర్కి తీసుకుని మామూలు హెచ్సిఎఫ్ అనేది మనం చెప్తాం. ఒకవేళ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్లో చెప్పాల్సి వచ్చినా లేదా ఫ్యాక్టర్స్ రాసి కామన్ ఫ్యాక్టర్ చెప్పాల్సి వచ్చినా సేమ్ మెథడ్. కామన్ ఫ్యాక్టర్స్ రాసినప్పుడు ఉన్న 3 నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్స్ రాస్తాము. అలాగే ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో కూడా 3 నెంబర్స్లో కామన్గా ఏమైతే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవి తీసుకొని చెప్తాము. అలాగే ఇక్కడ 3 నెంబర్స్ మనకి 2 నెంబర్స్ ముందు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసి వచ్చిన హెచ్సిఎఫ్ థర్డ్ నెంబర్ తీసుకుని హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. హెచ్సిఎఫ్లో మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 10, 20 తీసుకుంటే కనుక 10 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 20. అంటే 10కి ఫ్యాక్టర్స్ మనం ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 2 into 5 అంటాము. అలాగే 20ని తీసుకుంటే 2 into 2 into 5 అంటాము. కాబట్టి 2, 5, 2, 5 కామన్ ఫ్యాక్టర్స్ అవుతున్నాయి. హెచ్సిఎఫ్ మళ్ళీ ఏమవుతుంది 2 into 5 10 అవుతుంది. అంటే 20కి 10 ఫ్యాక్టర్ అయితే హెచ్సిఎఫ్ ఏంటంటే అదే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 10 వస్తుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. రెండోది కోప్రైమ్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ మనం చూడాల్సి ఉంటుంది. కోప్రైమ్స్లో ఇప్పుడు 5, 6 తీసుకుంటే 5కి ఏమో 1 into 5 అంటాము, 6కి ఏమో 2 into 3 అంటాము. యాక్చువల్గా 5లో 5 ఒకటే ఫ్యాక్టర్, ప్రైమ్ ఫ్యాక్టర్. 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నెంబర్. మనం 1ను చెప్పినప్పుడు ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు అని ఎందుకు అని అంటే ఇందాక నేను తర్వాత చెప్పాను కదా, 1కి 1 ఒకటే ఫ్యాక్టర్, 1 into 1 అని రాస్తాము. అలాగే 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ నెంబర్ అంటాం, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్ అంటాం. 1కి 1 ఒకటే ఫ్యాక్టర్ ఉంది కాబట్టి మనం దాన్ని ప్రైమ్ నెంబర్ అనలేము, కాంపోజిట్ నెంబర్ అనలేము. అలాగే ఇక్కడ 5కి ఫ్యాక్టరైజేషన్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ రాయలేం, కానీ 6కి 2 into 3 అని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ రాయగలం, కానీ కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం దీనికి 1 కూడా చేర్చి ఫ్యాక్టరైజేషన్ చెప్తాము, 1 into 2 into 3. కాబట్టి 5 and 6 హ్యాస్ ఓన్లీ 1 యాజ్ కామన్ ఫ్యాక్టర్. కాబట్టి హెచ్సిఎఫ్ ఏమవుతుందనంటే 1 అవుతుంది. ఇలాగూ రెండిటికి కామన్ ఫ్యాక్టర్స్ లేకపోతే అదర్ దాన్ 1 కాకుండా కామన్ ఫ్యాక్టర్స్ లేకపోతే వాటిని కోప్రైమ్స్ అంటారు. అలాగా 2 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఎప్పుడు తీసుకున్నా అవి కోప్రైమ్స్ అవుతాయి. కన్సిక్యూటివ్ అంటే వరుస నెంబర్లు. 2 వరుస నెంబర్లు ఎప్పుడు తీసుకున్నా కూడా అది 1 హెచ్సిఎఫ్ వస్తుంది. అది డైరెక్ట్గా చెప్పొచ్చు. హెచ్సిఎఫ్ ఆఫ్ n and n+1 ఈజ్ ఆల్వేస్ 1. హెచ్సిఎఫ్ ఆఫ్ n, n+1 ఈజ్ ఆల్వేస్ 1 అనేది మనం చెప్తూ ఉంటాం. అలాగే మరి ఏదైతే కోప్రైమ్స్కి లేదా ఫ్యాక్టర్ అనేది ఉందో దానికి హెచ్సిఎఫ్ మనం వితౌట్ కాల్కులేషన్ చేయకుండానే మనం చెప్పేయచ్చు. తర్వాత టాపిక్ ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం కూడా మనకి 3 మెథడ్స్లో మనం చెప్తాం. ఫైనల్గా కూడా దానికి 3 కండిషన్స్ చెప్తాం. మొదటిది మనం చూస్తే మల్టిపుల్స్ ఆఫ్ 3 and 4 కనుక మనం చూస్తే మల్టిపుల్స్ ఆఫ్ 3 వచ్చి 3, 6, 9, 12, 15, 18, 21 అలా రాస్తాము. అలాగే మల్టిపుల్స్ ఆఫ్ 4 తీసుకుంటే 4, 8, 12, 16, 20 అండ్ సో అని రాస్తే రెండిట్లోనూ కామన్ మల్టిపుల్ 12. అదే కామన్ మల్టిపుల్ 12 కాకుండా లీస్ట్ కామన్ మల్టిపుల్ కూడా 12. ఇదొక పద్ధతి. రెండో పద్ధతి కనుక మనం చూసినట్టయితే ఇప్పుడు 10కి 15కి ఎల్సిఎం చెప్పాల్సి వస్తే 10 తీసుకున్నప్పుడు 2 into 5, 15 తీసుకున్నప్పుడు 3 into 5. కామన్ ఫ్యాక్టర్స్ని మనం సర్కిల్ చేసుకుని ఈ కామన్ ఫ్యాక్టర్స్ యొక్క పవర్స్ ఏదైతే ఉందో హైయెస్ట్ పవర్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా
అది పవర్స్ ఎక్స్పోనెన్స్ ఫామ్లో రాస్తే కనుక ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసినప్పుడు చెప్తాను. ఇక్కడ దీన్ని మాత్రం కామన్ ఫ్యాక్టర్ని వన్ టైమే తీసుకోవాలి. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 3 × 5 2 3s are 6 6 5s are 30. ఇది ఒక పద్ధతి. థర్డ్ సిస్టమ్ ఏంటంటే డివిజన్ మెథడ్. 10 15 తీసుకుంటాం. రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనం చెప్పొచ్చు. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 5 యాక్చువల్గా. 5 2s are 10 5 3s are 15. ఎల్సిఎం చెప్తే 5 × 2 × 3 5 2s are 10 10 3s are 30. ఇది మనం ఈ మెథడ్లో మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే హెచ్సిఎఫ్ లాగే ఎల్సిఎం చెప్పేటప్పుడు 3 4 కన్సిక్యూటివ్ నెంబర్స్. ఈ కన్సిక్యూటివ్ నెంబర్స్ మనం తీసుకుంటే ఏదైతే మరి ఎల్సిఎం ఉందో ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఎల్సిఎం అవుతుంది. ఇది కోప్రైమ్స్ అయినప్పుడు. అలాగే మనం ఫ్యాక్టర్ కనుక తీసుకుంటే 10కి 20కి మనం ఎల్సిఎం చెప్పాల్సి వస్తే 2 5s are 2 10s are మళ్ళా 5 1s are 5 2s are. ఎల్సిఎం చెప్పాల్సి వచ్చినప్పుడు 2 × 5 × 2 2 5s are 10 10 2s are 20. ఇందాక మనం హెచ్సిఎఫ్ ఆఫ్ 10 and 20 చెప్పినప్పుడు 10 ఈజ్ హెచ్సిఎఫ్ అని చెప్పాం. అలాగే 10 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 20 కాబట్టి 10 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 20 కాబట్టి ఎల్సిఎం ఏమవుతుందనంటే బిగ్గెస్ట్ నెంబర్ 20 అవుతుంది. ఓకే రైట్. ఓకే స్టూడెంట్స్, మరి ఇంతవరకు మీకు చెప్పినటువంటి విషయాలు మనం చూస్తే ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్, కాంప్లెక్స్ నెంబర్స్, అలాగే ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్ చెప్పాం. హెచ్సిఎఫ్ ఎల్సిఎం చెప్పాం. మరి టాపిక్స్ మీకు మరి బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సరే, మరి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.